నమస్కారం అండి అందరికి. పెళ్ళైందా? ఏంటి రెండేసారా నాకు? సరే మాట్లాడాల్సింది. మొన్న మనకి కంప్లీట్ ఏవైతే నేను ఇందాక మాట అన్నాండి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం అనేది ఒక మిత్రపక్షంగా మా బాధ్యత, మేము అది నిర్వర్తిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. వాజ్పేయి గారి శత జయంతి అండి. ఇందాక ఒక విలేకరి అడుగుతున్నారు గోకవరంలో జాయినింగ్స్ గురించి. పెద్ద ఎత్తున వాజ్పేయి గారి జన్మదినం రోజున ఇది జరగటం అనేది నిజంగా ఇది మేము అందరం కూడా ఆనందించి స్వాగతిస్తున్నటువంటి విషయం. వాజ్పేయి గారు ఏ విధంగా సుపరిపాలన దేశానికి అందించారో మనందరికీ తెలుసు. వారి హయాంలోనే ఈ ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు, ఇవన్నీ కూడా వారు ఆనాడు తీసుకురావటం. అదే సర్వశిక్ష అభియాన్ రూపంలో ఉచిత విద్యని బిడ్డలందరికీ 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పిల్లలకి అందరికీ కూడా ఉచిత విద్యను తీసుకురావడం, అవినీతి రహిత పాలనని వారు అందించడం, పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని జరిపి భారతదేశం కూడా ఒక శక్తివంతమైనటువంటి దేశం అని చెప్పి నిరూపించడం, ఇవన్నీ కూడా వాజ్పేయి గారి హయాంలో జరిగినటువంటి విషయాలు. ఇది అందులోనూ మాకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపకుల్లో వారు కూడా ముఖ్యులు. ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందో ఇది వారికి నిజమైనటువంటి శ్రద్ధాంజలిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే వారి కళ ఏదైతే ఉందో ప్రతి బూత్లో భారత్ మాతాకి జై అని నినదించేటువంటి కార్యకర్త ఉండాలి అనేటువంటి భావన ఆలోచన వారికి ఏదైతే ఉందో దాన్ని నిజం చేస్తూ ఇవాళ కార్యకర్తలందరూ కూడా శ్రమిస్తున్నటువంటి నేపథ్యం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 25 లక్షల సభ్యత్వాన్ని మేము నమోదు చేసుకున్నాం. ఇందాక చెప్పినట్లుగా సంస్థాగత పరమైనటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ ఎలక్షన్కి ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలో ఎన్నికలు నిర్వహించుకుని మేము సంస్థాగతంగా కూడా ఆర్గనైజేషన్ పటిష్టపరుచుకుంటాం. ఇదంతా కూడా రేపు 25వ తారీఖు నుండి మాకు సంస్థాగతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారికి నివాళిగా మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడతాం.